హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిపుర సాయి వ్లాగ్స్ అనమాట. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ముందుకు మళ్ళీ ఒక రివ్యూతో అయితే వచ్చేసాను. అది కూడా కేక్ రెసిపీ చేసుకునే ఐటమ్స్ అయితే రివ్యూ ఇద్దాం అనుకుని వచ్చాను. నేను కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో దీని అయితే ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 944 పడ్డది. అసలు ఈ ప్రొడక్ట్స్ ఎలా వచ్చినాయి, క్వాలిటీ ఎలా ఉండేది, ప్రతిదీ కూడా నేను మీకు అయితే వివరిస్తాను. ఇంకేది కావాల్సింది నేనైతే బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను, ఎందుకంటే ఇది కట్ చేయడం చాలా లేట్ అవుతుందని. సో దీంట్లో ఏమేమి వచ్చాయని ప్రతిదీ కూడా నేను మీకైతే చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి స్పూన్స్ వచ్చినాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి ఏవి ఎంత తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ అనేది అయితే స్పూన్స్ వచ్చినాయి. దీనికి మనకి హ్యాంగ్ కూడా వచ్చేసింది అనమాట. జస్ట్ మనం తీసుకుంటే మనకి హ్యాంగ్ వచ్చేసింది. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ కప్స్ అనమాట. నాకు మెజర్మెంట్స్ కప్స్ కూడా వచ్చేసి క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో బట్ ఏంటంటే ప్రోడక్ట్ అనేది కొంచెం డ్యామేజ్ అయింది అనమాట. దీంట్లోకి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకైతే కొంచెం డ్యామేజ్ అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్లెండర్ అయితే వచ్చేసింది మనకి. దీన్ని ఓపెన్ చేద్దాం. నోజిల్స్ ఇచ్చేసారు, 2 నోజిల్స్ అనమాట. మనకి 1 కాలుతో కానీ 2 కాలుతో మనకి 7 కాలుతో అయితే పెట్టుకోవచ్చు. అండ్ రెండోది ఏంటంటే వచ్చేసి మనకి ఇవన్నమాట పిండి కనిపి కూడా మనకైతే ఇచ్చేసారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్లెండర్. ఇదిగోండి బ్లెండర్ మనకి వచ్చింది. మ్యాక్స్ టాప్ కంపెనీ నుండి అయితే వచ్చింది అనమాట. 230 వాట్స్ అనమాట. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. అసలు దీన్ని వాడేకి మనకి క్వాలిటీ ఏంటో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ ప్యానెల్స్ పైన పెట్టుకునేది సాఫ్ట్నెస్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోజిల్స్ వచ్చేసి అండ్ మనకి 1 బ్యాగ్ కూడా వచ్చేసాయి అనమాట. ప్లాస్టిక్ బ్యాగ్ అనేది జస్ట్ మనం ఈ నోజిల్స్ తీసేసి మనకి ఏ షేప్ అనేది కావాలనేది కూడా దీంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నాకు దీంట్లో 11 టైప్స్ ఆఫ్ నోజిల్స్ అయితే ఇచ్చారు. దాంతో కలిపి 11 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ బాక్సెస్. మనకి నచ్చిన షేప్ కావాలండి. మనకైతే 3 షేప్స్ ఇచ్చేసింది. ఒకటి హార్ట్, ఇంకోటి సర్కిల్, ఇంకోటి బాక్స్ టైప్ అయితే ఇచ్చేసారు. మనకి ఏది కావాలంటే ఇది అయితే 1 kg పడుతుంది నాకు తెలిసి. ఇది వచ్చేసి ½ kg అట్లా పడుతుంది అనమాట. మనం క్వాంటిటీ బట్టి తీసుకోవాల్సింది. దీని క్వాలిటీ కూడా క్వాలిటీ ఎలా ఉంది ఏంటనే ప్రతిదీ నేనైతే చూస్తున్నాను. అండి 3 బాక్సెస్ అయితే ఇచ్చేసారు మనకి. హార్ట్ షేప్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ చాలా మనకి అడ్జస్టబుల్ అనమాట. మనం క్వాంటిటీ బట్టి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్కిల్ ఇచ్చారు. సర్కిల్ కూడా అంతే సేమ్ అడ్జస్టబుల్ అనమాట. మనం ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాక్స్ దీనికి కూడా మనకి అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చేసారు. అండ్ 1 మోర్ ఏంటంటే మనకి కేక్ షార్ప్నెస్ చేసుకుని అయితే ఇచ్చేసారు. అండ్ డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. మనకి అయితే 3 వచ్చేసి. అండ్ 1 వచ్చేసి బర్త్డే స్టిక్కర్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కేక్ స్టాండ్. వచ్చేసి కేక్ స్టాండ్ కూడా ఇచ్చేసారు. ఇది కూడా చాలా బాగుంది. ప్లాస్టిక్ లో వచ్చింది అనమాట. సో దీంట్లో చేసుకునే అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అనేది అప్లై చేస్తే కాబట్టి మనకి 3 టైప్స్ ఆఫ్ ఇచ్చారు. 3 టైప్స్ ఇచ్చారు అనమాట మనకి. ఒకటి స్ట్రైట్, ఇంకోటి కొంచెం ఇంకోటి వచ్చి మనకి టైప్ ఇచ్చారు అనమాట. అండ్ దీంట్లో మనకి ఏమొచ్చారంటే మనకి బ్రషెస్ కూడా వచ్చేసినాయి. 2 బ్రషెస్ అనమాట.